ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்துக்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. ప్రయాణించే అవకాశం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వెల్లడించిన ప్రకారం స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లభించనుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఫ్రీ బస్సు స్కీమ్ 2025 సమగ్ర వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఈ పథకం పేరు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం. ఇక ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే ఆగస్టు 15, 2025 నుంచి అమలులోకి రానున్నది. ఇక అమలు చేసే విభాగం ఏంటి అంటే ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ. ఇక ప్రయోజనదారులు ఎవరు అనంటే మహిళలు, కొంతమంది ఇతర అర్హులైన వారు కూడా ఉన్నారు. అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి కావాలి అని అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు. ఈ 3 కార్డుల్లో మనం ఏది చూపించినా సరిపోతుంది. ఇక ప్రయాణించగల బస్సులు ఏంటి అనంటే పల్లె వెలుగు, మెట్రో, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ. ఇక బస్సుల సంఖ్య ఎన్ని ఉన్నాయి అని అంటే 6,700 బస్సులు ఉన్నాయి. వార్షిక వ్యయం దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే 1,950 కోట్లు ఖర్చు అవుతుంది. ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది అని అంటే ఈ పథకం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం రూపొందించబడినది. అయితే ప్రభుత్వ ప్రకటన ప్రకారం కొంతమంది ప్రత్యేక అర్హత కలిగిన వర్గాలకు ఇది వర్తించే అవకాశం ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తారు. అర్హతలు ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి, ప్రయోజనదారులు మహిళలై ఉండాలి, వయస్సు పరిమితి ఇంకా స్పష్టత ఇవ్వలేదు, క్రింది డాక్యుమెంట్స్లో ఏది చూపించినా సరిపోతుంది. అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు. ఈ 3 ఏది అయినా సరిపోతుంది. ఇక ఉచితంగా ప్రయాణించగల బస్సుల జాబితా ఏంటి అని అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు. ప్రత్యేక హైలైట్స్ ఏంటి అని అంటే మొత్తం 6,700 బస్సుల్లో ఈ పథకం అమలులో కానుంది. మొత్తం 1,950 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. రాబోయే 2 ఏళ్లలో 1,400 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలియజేశారు. ఇక ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అని అంటే ఆగస్టు 15, 2025 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులో అవుతుంది. ఇక నేను ఆధార్ కార్డు లేకుండా ప్రయాణించగలనా అని అంటే అవును, మీరు ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు చూపించినా సరిపోతుంది. పథకం పురుషులకు వర్తించదా అని అంటే ప్రస్తుతం మహిళలకే వర్తిస్తుంది. కొన్ని ప్రత్యేక వర్గాలకు కూడా వర్తించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఆన్లైన్లో నమోదు అవసరమా అని అంటే ప్రస్తుతం ఏదైనా నమోదు అవసరం లేదు, మీరు డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుంది. ఇక చివరగా ఈ ఆంధ్రప్రదేశ్ ఫ్రీ బస్ స్కీమ్ ఒక్కటే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మహిళా శక్తికి గౌరవం. ఇక ప్రయాణంలో ఖర్చు భారం తగ్గించే ఛాన్స్ వచ్చేసింది. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.